హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు G16 మీడియా. నేను మీ జీకే రాజు. నిన్న అనంతపురం సభ జరిగిందండి. సభ జరిగింది, మంచి సక్సెస్ అయిందండి. కూటమి సభ అందరూ చక్కగా మాట్లాడారు, అన్ని చక్కగా ఉంది. అంతా అనుకున్న దాని మీద జనసమీకరణ కూడా బాగా జరిగిందండి. జనాలు కూడా చాలా స్వచ్ఛందంగా కూడా చాలామంది వచ్చారు. జనాలు తరలించడం కామన్ అని కూడా అయినా సరే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకంటే అనంతపురానికి కూటమి ప్రభుత్వం అండి, గత టీడీపీ ప్రభుత్వం ఏంటి ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చిందో, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి పెట్టిందో అందరికీ తెలిసిందే. మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అందరికీ అనంతపురం వాళ్ళకి రాయలసీమలో అందరికీ మ్యాక్సిమం అందరికీ తెలిసింది అనంతపురం గురించి ఎంత డెవలప్ జరిగింది అనేది. అంతకుముందు ఎలా ఉండేది, చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ ఎలా అందరికీ తెలిసింది. అది అందరూ ఎవరు చేసిన డెవలప్మెంట్ వాళ్ళు మీటింగ్ వాళ్ళు బాగా చెప్పుకున్నారండి. ఎవరు స్వతహాగా వాళ్ళ రకరకాల మంత్రులు, సవిత మేడం, మన ఇన్ఛార్జ్ మంత్రి ఆవిడ సవితా మేడం కూడా బాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నా చంద్రబాబు అందరూ బాగా మాట్లాడారని అందరూ బాగా చెప్పారు. తర్వాత అదొక సందర్భం అయితే అది బాగానే ఉందండి. అది మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. అంటే ఏదో అనంతపురం సక్సెస్ అయిపోతుంది, మన ప్రెస్ మీట్ పెట్టి ఏ వల్గర్ మాటలు మాట్లాడితే ఈ న్యూస్ ఛానల్ హైలైట్ చేయాలి. అంతమించి వీళ్ళు చేసేది ఏమీ లేదండి. అలా హైలైట్ చేయాలి అంటే మనం ఏదో వల్గర్గా మాట్లాడాలి, బూతులు తిట్టాలి, ఏదో అనకూడని మాటలు మాట్లాడితే న్యూస్ ఛానల్ వాళ్ళు దాన్నే చూపిస్తారు. అవి చూపిస్తారు, సభ చూపిస్తాం, మంద చూపిస్తారు ముందు. జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడి ఇలా మాట్లాడి ఏం మాట్లాడతాడు ఆయనకి అర్థం అవ్వదు. మెడికల్ కాలేజీలు అన్నారు, నువ్వు మెడికల్ కాలేజ్ నేను ఒక పాలకొల దగ్గర నేను చూశానండి. ఒకటి మెడికల్ కాలేజ్ ఏముందో చూశాను అక్కడ వెళ్ళి నేను. ఎంత బాగా డెవలప్మెంట్ అయింది. కనీసం కంకర రోడ్డు కూడా సరిగ్గా వెళ్ళలేదండి. కంకర రోడ్డు వేసేసారు, కనీసం పునాదులు కూడా తవ్వలేదు అక్కడ. ఏం చేశారో మేము చూసామండి. అంతను ఏదో దింపారు, ఇటుకలో ఇసుక దింపారు. 15 కుప్పలు కనబడుతూ ఉంటాయి అక్కడ. అంత మించి ఏమీ లేదు. మెడికల్ ఎన్ని సంవత్సరాలు కడతారండి మెడికల్ కాలేజ్ మీరు చెప్పండి. ఇలా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాడు. మెడికల్ కాలేజ్ ఆయనే తెచ్చాడంటే, ఆయనే కట్టాడంటే, మరి ఎంతమంది విద్యార్థులు జాయిన్ చేశాడు, ఎన్ని మెడికల్ కాలేజ్, ఎంతమంది ఏ మంత్రి ఓపెన్ చేశాడు, అవి కూడా చెప్పాలి కదా, డీటెయిల్ చెప్పాలి కదండి. ఎంతకాలం సాగుతాయో దానికి వచ్చిన నిధులు కూడా, మెడికల్ కాలేజ్ వచ్చిన నిధులు కూడా పక్కన మళ్లించిన దుర్మార్గులు అన్నిలో గత ప్రభుత్వం వాళ్ళు మనకు తెలిసింది ఏం లేదు. అదంతా ఒక సైడ్ అయితే, తర్వాత కొన్ని మాటలు మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు కూడా ఈయన నంద్యాల మీటింగ్లో మాట్లాడారండి, కాల్చి చంపాలి. తర్వాత ఇంకొక మీటింగ్లో ఏదో మాట్లాడాడు. తర్వాత మీటింగ్లో రప్ప ఈ రకరకాల డైలాగులన్నీ వస్తాయండి. వీళ్ళకి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అండి ఇది. నేను కొంతమంది ఊళ్ళో ఎందుకంటే తిట్టుకున్నప్పుడు చూస్తుంటా, యువతోడు ఏం చేయాలి, బలహీనంగా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారని చెప్పినా వాడి మీద ఫ్రస్ట్రేషన్ ఎక్కలేదు. అంటే ఏదో ఒక మాటలు మాట్లాడాలి, నువ్వు పాడైపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చెడిపోతావు అంటూ ఉంటారు మామూలుగా. ఎందుకంటే ఆ అవతల బలంగా ఉన్నాడు, ఇటు బలహీనంగా ఉన్నాడు, ఏమి చేయలేనప్పుడు ఏవో 4 రకాల అడ్డమైన మాటలు మాట్లాడతారండి. ముసలోడు అయిపోయావు నీకెందుకు, ఏం మాట్లాడండి, ఆయన ఎక్కడ దూకు చావాలి, ఏం మాట్లాడతావయ్యా అసలు. మాకు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి కింద 5 ఏళ్ళు చేసావు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు మాట్లాడే మాటలు అయ్యా, నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, ఎవడెత్తారు, జనాలే ఇవ్వలేదు, ఇంకెవరెత్తారు నీకు, సిగ్గు శరం ఉండాలి. మాట్లాడినప్పుడు కరెక్ట్గా పెట్టండి ప్రెస్ మీటు. మంచి ట్రోలర్స్కి మంచి ప్రెస్ మీట్లు అవుతుంది మీ అన్నీ.